10 minutes అయిపోయింది. ఓన్లీ 1 minute. అధ్యక్ష, బీసీల నోట్లో మన్ను కొట్టద్దని చెప్పండి అధ్యక్ష. ఉత్పత్తి కులాలం అధ్యక్ష 42% ఉన్నట్టుగా ఇస్తామన్నారు, అది పక్కకు పెట్టింది అధ్యక్ష. అట్లీస్ట్ నౌ దిస్ బడ్జెట్ కెన్ గివ్ గ్యారంటీ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ by providing 42% reservations in the contracts and maintenance works. అది అయితే ఒక్క ముఖ్యమంత్రి ఒక సంతకం పెడితే అయిపోతుంది అధ్యక్ష. దానికేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరో పెద్ద వాళ్ళు తీసుకుపోయే బదులు బీసీలకు ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారు అధ్యక్ష. మైనారిటీస్ उनके बदौलत से आज हुकूमत में बैठे हैं, प्लीज उनके बदौलत से आज हुकूमत में बैठे हैं. उनके बजट भी पूरी तरीके से खर्च नहीं कर रहे अध्यक्ष. నేను నాకు టైం ఇచ్చుంటే చాలా విషయాలు మాట్లాడాలా. నెక్స్ట్ బల్మూర్ వెంకట్. ఏదైతే ప్రభుత్వ విప్గా నియమించబడ్డ తర్వాత మొట్టమొదటిసారి బడ్జెట్ సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించిన మీకు, అదేవిధంగా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, సహకరించిన సభలో ఉన్న వారందరికీ, సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఇలా పొద్దునకెళ్ళి కొంతమంది ప్రసంగాలు వింటుంటే ఎడ్యుకేషన్ పైన ఏదైతే ప్రభుత్వం ఏమి కట్టింది, ప్రభుత్వము ఏ ప్రాజెక్టును కట్టింది, ఏ ప్రాజెక్టుని పూర్తి చేసిందని చెప్పి మాట్లాడుతారు. ప్రతి ప్రభుత్వానికి కూడా గవర్నమెంట్కి ఒక పద్ధతి, ఒక విధానం అనేది ఉంటుంది అధ్యక్ష. కానీ ఈ ప్రజాప్రభుత్వానికి మేమేదో భవనాలు, పెద్ద పెద్ద కట్టడాలు కట్టడంలో ఆనందం కాదు, పేదలకి ఏదైతే లక్షల ఇంద్రం ఇల్లు కట్టిస్తేనే దాని ఆనందపడాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామంలో కూడా ఇంద్రమ్మ ఇల్లు కట్టించింది. గత ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు కూలిపోతే కనీసం దానిపైన మాట్లాడే ఒక స్పష్టత లేకుండే. కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా పేదలకు ఇల్లు కట్టించి వారి యొక్క సంతోషాన్ని, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఒక నిర్ణయంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకోటి అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా కూడా ముందుగా ఆలోచించాల్సింది విద్య గురించి, వైద్యం గురించి, దాని తర్వాత వెల్ఫేర్ గురించి. విద్య పైన ఈరోజు ఉదయంకి వెళ్ళి చాలామంది మాట్లాడుతూ, విద్య గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వము చాలా బాగా చేసింది అని చెప్పి మాట్లాడుతుండే. అధ్యక్ష, నేను కొన్ని లెక్కలు మీ ముందు పెట్టదలుచుకున్నా. 2018-19కి వెళ్ళి మొదలు పెడితే 2021-22 వరకు 7% బడ్జెట్ స్టార్ట్ అయితే 6.22% ఆఫ్ ద బడ్జెట్ లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెట్టిన పరిస్థితి అధ్యక్ష. ఈ గవర్నమెంట్ లాస్ట్ 3 times చూసుకుంటే ఈరోజు విద్యా వ్యవస్థ ఈరోజు ఈ యొక్క దయనీయ పరిస్థితికి రానికి గత ప్రభుత్వం వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సెషన్లో క్రమక్రమాన బడ్జెట్ అనేది తక్కువ చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. ఈ ప్రజాప్రభుత్వము విద్యార్థులకి మెరుగైన విద్యని అందించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, క్వాంటిటీ కాదు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఈరోజు మొదటి బడ్జెట్లో 7%, ఈరోజు 25-26 బడ్జెట్ చూసుకుంటే మోర్ దెన్ 9% బడ్జెట్ ఈరోజు విద్యా వ్యవస్థకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడుతారు. ఏమి ఇచ్చింది వెల్ఫేర్ స్కీమ్స్, మేము అద్భుతంగా ఇచ్చినాం, అమోఘంగా ఇచ్చామని చెప్పి మాట్లాడుతారు. నేను ఆ లెక్కలు కూడా మీ ముందు పెట్టదలుచుకున్నా అధ్యక్ష. 2018-19 ప్రవేశపెట్టిన బడ్జెట్లో 15%, 19-20 ప్రవేశపెట్టిన బడ్జెట్లో 18%, 20-21 బడ్జెట్ 20%, 23 బడ్జెట్లో 22-23 బడ్జెట్లో ఓన్లీ 25%. కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి బడ్జెట్లో 35%, దాని తర్వాత ప్రతి బడ్జెట్లో కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కోసం 1,00,000 కోట్ల పైచీలకి ఈరోజు ప్రజాప్రభుత్వం డబ్బుని ఖర్చు పెడుతుంది అధ్యక్ష. అది ప్రజల యొక్క బాగు కోసము, ప్రజల వెల్ఫేర్ స్కీమ్స్ కోసము ప్రజాప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. ఈరోజు ప్రతిదీ మాట్లాడతారు, నోటిఫికేషన్ల గురించి మాట్లాడతారు. మేము నోటిఫికేషన్లు ఇస్తే మీరు ఉద్యోగాలు ఇచ్చిరని చెప్పి చెప్తారు. మరి మీరు చేసిన అప్పులు కూడా ఈరోజు మేము కడుతున్నాము. మీరు చేసిన అప్పులు, మీరు మాపై వేసిన భారాన్ని కూడా ఈరోజు మేము ఆ రుణాలని, ఆ అప్పుల్ని ఈ ప్రజాప్రభుత్వం కడుతుంది. మీరు కేవలం నామమాత్రానికి నోటిఫికేషన్లు ఇచ్చి టీజీపీఎస్సీలో పేపర్ లీక్ అయితే కూడా కనీసము టీజీపీఎస్సీ పైన చర్యలు తీసుకోలేదు, దానిపైన ఎటువంటి స్టేట్మెంట్స్ చేయలేదు. దానిపైన ఆనాడు ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రక్షాళన చేసే ప్రయత్నం చేయలేదు. న్యాయస్థానం పదే మొట్టికాయలు వేస్తే 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించలేకపోయింది అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి మీరు నామమాత్రానికి నోటిఫికేషన్ వేసిన ఉద్యోగాలకి ట్రాన్స్పరెన్సీ తోటి, చిత్తశుద్ధితోటి పరీక్షల్ని నిర్వహించిన తర్వాత కూడా మీరు న్యాయస్థానాల తలుపులు తట్టి మీరు చేయలేదు, మేము చేస్తున్నామని చెప్పి జీర్ణించుకోలేక అడ్డుకునే ప్రయత్నం అడుగడుగునే చేసిన ఆ పోరాటాలన్నింటినీ చేయించి ఈరోజు 70,000 పైచీలకు నిరుద్యోగులకి నియామక పత్రాలు ఇచ్చి ఆ కుటుంబ వారి యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూసిన
ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలి. ఉస్మానియా యూనివర్సిటీ గురించి 10 ఏళ్ళు శ్రవణ్ ఇక్కడ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమ సమయంలో మేము ఆ రోజు ఇంటర్మీడియట్ చదువుకుంటున్న సమయంలో యూనివర్సిటీలో మీసొంటి నాయకులను చూసి తెలంగాణ వస్తే యూనివర్సిటీ బాగుపడుతుంది, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీస్ వంటి యూనివర్సిటీలు బాగుపడతాయి అని చెప్పి భావించడం అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తము ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వైస్ ఛాన్సలర్ నియమించకుండా యూనివర్సిటీలన్నింటినీ కూడా నీరుగారు చేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేసినా ఇదే ఆర్ట్స్ కళాశాల ముందుకు వెళ్ళి విద్యార్థులకి మాటిచ్చి ఉస్మానియా యూనివర్సిటీ బాగు కోసం, డెవలప్మెంట్ కోసం స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి యూనివర్సిటీ లెక్క మన రాష్ట్రంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీని తీర్చిదిద్దాన్న ఉద్దేశంతో 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇది విద్య పట్ల ఈ ప్రజాప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ఇది వెల్ఫేర్ స్కీమ్స్ పట్ల ప్రజాప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. బాధ్యతతోటి ప్రజల సంక్షేమం కోసము, ప్రజల బాగు కోసము ఆలోచించే ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మహిళల కోసం ఫ్రీ బస్ ఇస్తే విమర్శలు చేస్తారు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తే దానిపైన విమర్శలు చేస్తారు. 21,000 కోట్లు ఏదైతే రైతుల కోసం ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఎక్కడ చేసిరని చెప్పి మాట్లాడతారు. రైతు బంధు ఇస్తే దానిపైన గగ్గోలు పెడతారు. వాస్తవాలు చెప్తే వాస్తవాలపైన చర్చించకుండా ఏదైతే ఇబ్బందులు పెట్టే ప్రయత్నము ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇంతకుముందు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఏదైతే ఉంటే ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వాస్తవాలు సూచనలు ఇవ్వాలి తప్ప మీరేం చేసిర్రు అంటే ప్రతి చోట అడుగడుగున కూడా ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి బాగు చేయాలి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని తపన పడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడతారు అధ్యక్ష. ఇంకొకటి, ఈరోజు ప్రతిదానికి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని ఒక కంకణం కట్టుకొని ఈగిలని ఒక సంస్థని మనం తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు విచ్చలవిడిగా కొంతమంది వ్యక్తులు, వారికి సాన్నిధ్యంగా ఉన్న వ్యక్తులు లేదా వారికి దగ్గరకున్న వ్యక్తులతోటి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు ఇటువంటి వ్యవహారాన్ని ప్రోత్సహించడం అనేది సరైన విధానం కాదు అధ్యక్ష. దాన్ని తప్పనిసరిగా అందరం కూడా అరికట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే గతంలో ఇదే శాసన మండలిలో మనము హుక్కా పార్లర్లు కానీ ఇటువంటి డ్రగ్స్ పైన మనము చర్యలు చేపట్టాలని అనేక సందర్భాల్లో మనం మాట్లాడినాం. కానీ ఈరోజు వాస్తవానికి ఏదైతే మనం దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నా, మనం అటువంటి వ్యక్తులని మనం వెంటబెట్టుకొని వాళ్ళని ప్రోత్సహిస్తే మనం సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం కూడా ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. ఈరోజు 100% నేను చెప్తున్నాను అధ్యక్ష, 42% రిజర్వేషన్ కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉండే అధ్యక్ష. అధికారంలో రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము సొంత పార్టీ పైన ఆ రోజు గలమెత్తిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అధ్యక్ష. మరి ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నిధులు తెచ్చుకోనీకి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎందుకు కలిసి కాంగ్రెస్ పార్టీ తోటి నడిచి వచ్చి కేంద్రం పైన పోరాటం చేయడానికి ఎందుకు వారు సిద్ధంగా లేరు? ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. కేంద్రానికి మనం ఇచ్చే నిధులన్నీ, మనకి తిరిగి వచ్చే నిధులన్నీ, దానిపైన మాట్లాడదామంటే ఒక్కరు కూడా నోరు మెదపరు. కేంద్రానికి వెళ్ళి మాట్లాడదామంటే దానిపైన ఒక్కరు కూడా నోరు మెదపరు. అవును, 42% రిజర్వేషన్ ఇస్తామని మేము చెప్పినాము. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేయడం కానీ, దాని పరంగా న్యాయపరంగా చిక్కులు రాకూడదని చెప్పి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఈరోజు డాక్యుమెంట్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకొని వస్తే దానిపైన కేసేసిన వ్యక్తులకి ఈరోజు కార్పొరేటర్ టికెట్, కౌన్సిలర్ టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే ఎట్లొస్తుంది అధ్యక్ష 42% రిజర్వేషన్? అటువంటి పార్టీలు ఆ రకంగా చేస్తే ఎట్లొస్తుంది అధ్యక్ష? ఈరోజు నిజంగా బాధ్యత, చిత్తశుద్ధి ఉంటే రండి, ఢిల్లీకి కలిసి వెళ్దాము. ఈరోజు 42% రిజర్వేషన్ కోసం మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మిమ్మల్ని పిలవడం జరిగింది, రమ్మని చెప్పి మాట్లాడడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 42% తెలంగాణలో బీసీల బిడ్డల కోసం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అధ్యక్ష. కానీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రమ్మని చెప్పి పిలుస్తే రారు. వాస్తవానికి బీసీలకి మేలు చేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన మాట్లాడరు. వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెడితే దాన్ని తట్టుకోలేరు. ఇందిరా మిల్లు ఇస్తే దానిపైన విమర్శలు చేస్తారు. వాస్తవానికి నిజంగా ప్రజలకి బాగు చేయాలి, ప్రజల మంచి కోసం మాట్లాడాలనుకుంటే ఒపీనియన్స్, సూచనలు ఇస్తే ఈ ప్రజాప్రభుత్వం తప్పనిసరిగా స్వీకరిస్తుంది అధ్యక్ష. కానీ దాన్ని పక్కన పెట్టి అడుగడుగునా విమర్శలు చేసి అడుగడుగునా కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఇవన్నిటినీ గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఇవన్నిటినీ చూస్తున్నారు. చాలా స్పష్టంగా వారు కూడా
ప్రజాప్రభుత్వానికి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా వారి యొక్క బ్యాలెట్ రూపంలో వారి తీర్పునిచ్చన్న స్పష్టంగా ఇస్తున్నారు. ఇప్పటికన్నా నేను మా ప్రతిపక్ష నాయకులకి అన్నలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 100% మీరనే ప్రతి ఏ ప్రాబ్లం కన్నా ఈ ప్రభుత్వంలో శాసన మండలి సభ్యులుగా ఈడ విప్పులుగా నేను మా అద్దంకి దయాకరన్ ఉన్నాం. మీరు ఏవి